అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళండి శనగపప్పు వడలు చేద్దాం అనుకుంటున్నానండి. మసాలా వడలు. వాటికి కావాల్సినవి చూడండి. శనగపప్పు ఏమో ఇలాగా నేను ఒక 4 అవర్స్ ముందే నానపెట్టేశాను. ఇవి బాగా నానాయండి. 4 అవర్స్ ముందే నానపెట్టాను కదా. తర్వాత ఇవి కొంచెం వడకట్టేసుకోవాలి. మసాలాకు కావాల్సిన ఐటమ్స్ చూడండి. కొత్తిమీర కొంచెం తీసుకొని తురుముకోవాలి, కరివేపాకు కొంచెము, ఒక 6 వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, ఒక 5 ఏమో ఎండుమిర్చి, ఒక చిన్న ముక్క అల్లం ముక్క, ఒక ఆనియన్ అండి పెద్ద సైజు. ఇవన్నీ మనము ఒక్కొక్కటి మిక్సీ జార్కి వేసేద్దామండి. ఇలా వేసేసుకొని ఒక్క మక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవి చూడండి, ఇంత చాలండి. మళ్ళీ ఒకసారి ఇంకో టిప్పుకి వేస్తాను. ఇది మిక్సీ పట్టుకొని వస్తానండి, తర్వాత చూపిస్తాను. మిక్సీ పట్టానండి, చూడండి ఇలా ఉండాలి. ఇదంతా ఒక బౌల్కి బేషన్లోకి తీసేసుకున్నామండి. చూడండి, ఇంకొక టిప్పు వేద్దామండి మిక్సీకి. ఇవి మరీ ఎక్కువ వేసి పట్టేసామంటే అండి సరిగా మిక్స్ అవ్వదండి. అందుకే మనము ఇలాగా ఆఫ్ తీసుకొని పట్టుకోవాలి. ఇలా ఉండాలండి. వాటర్ ఎక్కడ యాడ్ చేయకూడదండి. తర్వాత సాల్ట్, ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్నాము. చూడండి, నేను దీంట్లోనే పచ్చిమిర్చి వేస్తాను, వెల్లుల్లి వేస్తాను, చిన్న సైజు అల్లం ముక్క, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర, తర్వాత ఆనియన్ దీంట్లో కొన్ని వేస్తానండి. మళ్ళీ తర్వాత ఇక్కడ కొన్ని వేస్తాను. ఇది కూడా మిక్సీ పట్టేస్తానండి. చూడండి, సాల్ట్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు కొంచెం వేస్తానండి. మళ్ళీ మనం వడలకు వేసేటప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకొని వేసుకున్నాము, ఎంత పడుతుందో ఏమో తర్వాత చూసుకున్నామండి. ఇది మిక్సీ పట్టేసుకొని వస్తాను. చూడండి, మనం ఇలాగా మిక్సీ పట్టేసాం కదా నీట్గా. వాటర్ యాడ్ మట్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేసుకోకుండానే మనం నీట్గా చేసుకోవాలండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక వాయిలో మసాలా ఐటమ్స్ ఏం వేయలేదు కదా, ప్లెయిన్ కొట్టాం కదా. అందుకే ఇదంతా నీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకున్నామండి. సాల్ట్ సరిపోయిందండి. ఇలాగా మిక్స్ చేసాం కదా. ఇలాగా ఒక బాండి పెట్టేసుకోవాలండి. పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మన వడలకు సరిపడా ఆయిల్ హీట్ అయిందండి. తర్వాత మనమేమో ఇలాగా మసాలా చేసుకున్నాం కదండి, దాన్నేమో మనము ఇలాగా కొంచెం వడల షేప్లో చేసుకొని ఇంతేనండి, ఒక్కొక్కటి ఆయిల్లో వదిలేయడమే. ఇలా చేసుకొని బాల్స్ చేసి పెట్టేసుకుంటే మనకు ఎంత మందం కావాలో, కొంచెం మందం వద్దు మాకు పతలాగా కావాలి వడ అనుకుంటే మనం కొంచెం ఇలాగా పతలాగా తట్టుకోవాలి. చూడండి, ఇంతే సింపుల్గా అలా తట్టేసుకొని అన్నీ మనం బాల్స్ ఇలా రెడీ పెట్టేసుకున్నామంటే అయిపోతుందండి. ఇలా ఆయిల్లో వదిలేసుకోవాలి. మనకి గ్యాప్లో ఎన్ని పడతాయో చూసుకొని ఒక్కొక్కటి వదులుకున్నామండి. ఇంతేనండి. చూడండి, ఇలాగా మనము ఇవి వేగాయి కదండి, ఉల్టా చేసుకున్నామండి. ఇవి మంచి కలర్ రావాలండి, కొంచెము బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చాయంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా రావాలండి కలరు. ఒక్క నిమిషం ఉంచి తీసేద్దామండి. ఇలాగా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకోవాలండి. ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా ఆయిల్ పీల్చేసుకుంటుంది. ఇలా ప్లేట్ రెడీ చేసుకొని తర్వాత మనం ఇవన్నీ ఆయిల్ కొంచెం వంపేసి వేసేసుకున్నామండి ప్లేట్లో.
మొత్తం కాలినవన్నీ తీసేద్దాం. అవి రెడీ అయ్యాయి కదండి. రెండో వాయికి రెడీ చేసుకున్నాము. ఈ గ్యాప్లో ఎంత ఉందో చూసుకొని నీట్గా ఒక్కొక్క వడ పెట్టేసుకోవాలి. చూడండి, ఇవి కూడా బాగా మంచి కలర్ వచ్చాయి కదా, బ్రౌన్ కలర్. తీసేసుకున్నాము. ఆయిల్ వంచేసుకుని లైట్గా. చూసారా అండి, ఎంతో ఈజీగా మసాలా వడలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి మనం ముందే ఒక 4 అవర్స్ ముందే పప్పు నానపెట్టేసి పెట్టుకున్నామంటే ఈజీగా పిల్లలు వచ్చే టయానికి వడలు వేసేయచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది.